పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో. చెల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జట్కా బండి. ఓ, దారి చూపేనండి. ఇది కథ కాదు జీవితం. మీ నాన్నగారా? మీరు ఏమనుకొని ఆవిడని పెళ్లి చేసుకొని ఈవిడతో సంబంధం పెట్టుకున్నారు వాళ్ళు? మాకు అసలు అటువంటి సంబంధమే లేదు మేడం. అంతకుముందు అటువంటి సంబంధం ఉంటే ఈమెనే చేసుకొని అందరి మధ్యలో కొంచెం విలువ. అంతకు ముందు నేను అనడాలే, మీరు పెళ్లి అయిన తర్వాత కదా ఈవిడతో పరిచయం అయింది మీకు? అవును, పరిచయం అంతకుముందు కూడా పరిచయం మేడం. సో మీరు అసలు ఎందుకు ఆమెతో ఒక ఫ్రెండ్షిప్ ఒక ఇదే ఎందుకు స్టార్ట్ చేశారు? ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేసినంత మాత్రం అది అక్రమ సంబంధంగానే అనుకోవాలి మేడం. అక్రమ సంబంధం మేము అనలేదే. వాళ్ళు చెప్పే మాటలు అంటారు. సరే, అన్న చెల్లి అనుకోవచ్చు కదా. అన్నా చెల్లి రిలేషన్షిప్ ఉండిందా మీ ఇద్దరికి? ఒకప్పుడు అట్లా అనుకోని మీరు అన్నా చెల్లి అయితే మెసేజ్ లో బంగారం ఎందుకు ఇలా చేస్తామా ఆయన ఒక్కసారి మెసేజ్ చూపించండి మేడం. ఏది మీ దగ్గర ఉన్నాయి మెసేజ్లు? నా దగ్గర వాళ్ళు చూపిస్తాను. ఎలా చూపిస్తుంది ఆవిడ? ఉన్నాయంటారు కదా మేడం. ఏం ఆవిడ చూసానంది, ఆవిడ చూపించానలా. ఇప్పుడు ఎవరిని మీరు సరైన భర్తగా ఉండి మీరు ఆవిడని చూసుకుంటే బాగా ఆవిడ ఎందుకు మిమ్మల్ని కాదు అనో లేకపోతే మిమ్మల్ని ఎందుకు హింసిస్తుంది చెప్పండి? నేను పనికి వెళ్తుంటే నాకు ఒక కాంట్రాక్ట్ వచ్చింది. వాళ్ళ బంగారం తీసిన మాట వాస్తవం, 3 తులాలు తీసిన. ఇప్పుడు మీరు బంగారం గురించి నేను అడగలే. ఇప్పుడు మిమ్మల్ని మీరు భార్య, ఆవిడ పెళ్లి చేసుకున్న భార్య అవునా? మీరు ఈవిడతో ఎందుకు ఒక ఫ్రెండ్షిప్, ఒక మెసేజ్ లో, ఒక ఫోన్ లో అసలు ఈవిడతో మీరు ఎందుకు ఫ్రెండ్షిప్ మొదలు పెట్టారు? మెసేజ్ చేయలేను. మెసేజ్ చేయలేదు. మరి ఏం చేశారు మీరు? మెసేజ్ అంటే ఈమె మెసేజ్ చేయాల్సిన కారణం ఏంటంటే వాళ్ళు ఫోన్ చేస్తారు. ఎంత కాలేజ్ నువ్వు ఏడ చేస్తావో నాకు తెలుసు, నువ్వేం చేస్తావో నాకు తెలుసు, నిన్ను ఆడబట్టుకొని అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఎవరు చేస్తారో నంబర్ నేను తీసుకున్నా మేడం. ఎవరు అది ఎప్పుడు మొదలు పెట్టుకుని సడన్ గా అయితే మొదలు పెట్టరు కదా. మీ ఇద్దరి మధ్య ఏదో ఉందని ఆవిడకి అనుమానం వస్తేనే కదా మొదలు పెడుతుంది. మామూలు ఫ్రెండ్స్ ఉండే మేడం పెళ్లి. అవునండి, మీరు మామూలు ఫ్రెండ్స్ గా ఉన్నారా? ఎలా ఫ్రెండ్స్ గా ఉన్నారు? ఒక భార్యగా ఆవిడకి ఎట్లా తెలుస్తుంది? ఉండండి, మీరు ఆవిడ పొజిషన్ లో ఉంటే ఏ భార్య కన్నా వచ్చే అనుమానమైనా మీకు రాదా అనుమానం? మేడం ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈమెతో సంబంధం పెట్టుకున్నా ఓకే, అది నేను చేసిన తప్పే. కాకపోతే ఆమె చేసిన పద్ధతి ఏమైనా బాగుందా మేడం? మీరు ఉండండి, ఏ పద్ధతిలో ఆవిడ చేయాలన్నది మీరు చెప్పకూడదు. మీరు అసలు సంబంధం పెట్టుకోవడం అన్నది తప్పు కదా. అసలు మాకు ఆవిడ భార్యగా ఆవిడకి రైట్ ఉందా లేదా మీ మీద అడగడానికి? అడిగింది మేడం. నేను చెప్పిన మాకు అటువంటి సంబంధం ఏం లేదు, నువ్వు అనవసరంగా అనుమానించకు, పిల్ల జీవితాన్ని నాశనం చేయకని కూడా చెప్పిన. మొత్తం ఆమె అన్న మాటనే కావాలి. ఏమందా ఆమె? నేను ఎట్లా చేయనో అట్లా చేస్తాను, నీతో నేను నిన్ను చూసి చేసుకున్నా పెళ్లి 10 మందిలో అన్నది మేడం. మేడం ఏమంది? నిన్ను చూసి ఇచ్చిరా, నీ ఇల్లుని చూసి ఇచ్చిర్నా? ఓకే, ఆ మాట నేను ఒప్పుకుంటా మేడం. సరే, నా ఇల్లు నాకు అవసరం లేదు కదా. మళ్ళీ నేను కంపెనీకి వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళిపోతుంది. ఇక ఎవరు ఈయన పని చేయాలి, ఈయన పని చేయాలనంట. ఈయన పడ్డ కష్టం అంతా పడ్డాడు మేడం. ఆయన చేయాల్సిన కష్టం అంతా చేసిండు, కట్టిండు, బిల్డింగ్ కట్టిండు, మాకు నీడనిచ్చిండు. ఇంకా ఈయన పని చేయాలంటే ఆయన మోకాళ్ళు లేవయి. సో ఇప్పుడు ఇవన్నీ ఆయన అందని మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారా? అట్లా సంబంధం ఎట్లా పెట్టుకుంటాం మేడం? మరి మీరు మాట్లాడడానికి అసలు ఏమైనా సంబంధం ఉందా? నేను అడిగేదానికి మీరు మాట్లాడేదానికి ఏమీ సంబంధం లేదు. దయచేసి మీరు అబద్ధాలు చెప్పొద్దు, అర్థమవుతుందా? మీరు ఆవిడతో సంబంధం పెట్టుకున్నారు. అది ఏ సంబంధం అవనివ్వండి, ఫోన్లు అవనివ్వండి, మెసేజ్లు అవనివ్వండి, మాట్లాడుకోవడం అని ఏదో ఒకటి పెట్టుకున్నారు కాబట్టి ఆవిడకి అనుమానం వచ్చింది. బట్ ఏదైనా మీ కుటుంబంలో మీ జీవితంలో ఇట్లాంటి ఒక సమస్య ఎదురైంది. ఇప్పుడు ఆమె మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంది ఆ అమ్మాయి. సో మీ జీవితాలతో పాటు 2 పిల్లల జీవితాలతో కూడా మీరు ఆడుకుంటున్నారు. సో అందుకని దీనికి ఒక ఎండ్ పెట్టాలంటే ఇప్పటికన్నా మనం నిజాలు మాట్లాడుకుందాం. ఏది ఏమైనా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది, ఇక్కడ దాచేదేమీ లేదు. అందుకని మీరు కరెక్ట్ గా నిజం చెప్పండి, ఏం జరిగిందన్న చెప్పండి. వీళ్ళ ఇంట్లో వీళ్ళ డాడీ షాప్ పెడుతుందంటే పెయింట్ వేసాను మేడం. అప్పుడు పెయింట్ వేసి ఒకసారి ఇట్నే ఈమెకు బాగాలేకపోతే వాళ్ళ డాడీ అర్జెంట్ పైసలు కావాలి, నాకు శనివారం పేమెంట్ వస్తుంది అని గురువారం అడిగాను. అర్జెంట్ కావాలి మా పాపకు బాగాలే అంటే సరే అని చెప్పి ఆమె వంకు తీసుకుపోయి 1500 తెచ్చిచ్చాను. నువ్వు ఎందుకు తెచ్చిచ్చావు? వస్తువులు ఇంట్లో లేకపోతే తెచ్చుకుంటది అంటే ఇప్పుడు నువ్వు తెచ్చే వస్తువులు ఖాతా ఎంత అవుతుంది నీకు తెలియాలి కదా మేడం. నువ్వే తెస్తున్నావు కదా చాలా. అంటే అప్పుడు మనం వాళ్ళ వస్తువులు వాడుకుంటాం. వాళ్ళకి అంతకు ముందు మీరు ఎప్పుడు మెసేజ్లు పంపించడమో మీరు ఫోన్లు చేసుకోవడం మాట్లాడుకోవడం చేయలేము? మాట్లాడుకున్నాం. అది నిజం చెప్పేసి మాట్లాడుకున్నారు. సో అదే ఆవిడకి అనుమానం. మాట్లాడుకున్నాము. అనుమానంతోనే ఆవిడ నాకైతే ఇట్లా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం లేకుండా. అది ఉంటది, ఎవరికైనా ఉంటదా? ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా ఇంకో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం
మీకు అది ఉందని నేను చెప్పట్లే, మీరు ఆమెతో ఒక ఫ్రెండ్షిప్ అన్నది మీ ఇద్దరికి ఉంది, అవును మేడం. అది ఆవిడ అపార్థం అనుమానించింది. చేసుకుందని మీరు అనుకుంటున్నారు. అవును. అది ఆవిడ వరకు ఆవిడకి కరెక్ట్, ఎందుకంటే ఆవిడ పొజిషన్ లో ఎవరున్నా ఆవిడ అలా ఆలోచించవచ్చు. సో దాంతో ఆవిడ మిమ్మల్ని టార్చర్ మొదలు పెట్టింది. అవును మేడం. సో డబ్బులు ఎందుకు ఇచ్చారని గొడవ పెట్టింది. ఇంకా అవును. అక్కడి నుంచి మీ ఇద్దరికి ఇక తాగుడు రోజు గొడవలే. చెప్పండి ఇంక తర్వాత ఏం జరిగింది? ఇంట్లోకి ఉందో తిండి లేదు మేడం. ఉమ్, ఇంట్లోకి వస్తే తిండి ఉండదు, పోవాలి తాగాలి, ఆడ గ్రౌండ్ లో వండుకోవాలి. ఉమ్, ఇంట్లో మనిషి ఉంటే పెట్టడానికి కొంచెం మా కష్టం చేయించుకున్నందుకు, కష్టం చేసే పొట్ట తిప్పలకి ఉమ్, అని చెప్పి నేను ఎన్నిసార్లు చెప్పినా సరే నేను ఇటు కంపెనీకి వెళ్ళిపోగానే ఇంటికి వెళ్ళిపోతుంది. కొట్టినా మేడం, 2-3 సార్లు కొట్టినా. అనుమానించి అంటుంది మేడం. ఉమ్. ఇప్పుడు ఈమె నేను మాట్లాడుకున్నందుకే అంత అనుమానించి, మరి నా బైక్ మీద నువ్వు వస్తున్నావు, మీ ఇంటికా నుంచి వస్తున్నావు, రోడ్డు మీద అలా కూర్చుంటే ఇట్లా అంటే నాకు అనుమానం రాదా మేడం? నేను అనుమానించొద్దా? ఎవరన్నారు ఇట్లా? ఈమె ఉమ్, వాడు ఇట్లా నేను తప్పంటలేం మేడం. నువ్వు ఇట్లా అన్నందుకు అప్పుడే నేను అనుమానించుంటే మీ ఇంటికాడ మూల మరిన తర్వాత చెప్పచ్చు ఎన్నిసార్లు చెప్పాలి? ఎన్నిసార్లు చెప్పలే? నీకు చెప్పలేనా? మేడం ఏమన్నది నిజాలు మాట్లాడమని. నిజాలే మేడం, నిజాలే మేడం నేను చెప్పేది. కాదు, నేను ఒకటే అడుగుతున్నాను, నీ తండ్రి అంతా నేనంతా మామ ఇట్లా సంగతాన్ని బిడ్డ ఇట్లా చేసిందని ఒక మాట నాకు చెప్పినా పుట్టిస్తున్నా మేడం. భగవంతు ఇప్పుడు మనం ఇలా బతికినాం, వచ్చిన భగవంతుని దగ్గర తప్పు ఒప్పుకుంటాం. ఇక్కడ కూడా అంతే, నువ్వు ఒక మాట నాకు చెప్పినావా? చెప్పలేనా? నువ్వు తప్పు ఎవర్రా అన్నాడు మేడం, ఎవర్రా మేడం అంటే ఒక రోజు నువ్వు తప్పు మాట్లాడుతున్నావు నాయన. నీ తండ్రి ఆయన మాట్లాడుతున్నావు నిన్న మొన్న ఏమన్నా మేడం చెప్పిన మేడం నువ్వు చేసిన కథలకు అన్ని మొత్తం సంసారం చెడగొట్టింది మేడం. చేపియమ్మ బిడ్డని చేపియం, సంసారం చేపియమని చెప్పి తీసుకోరు మేడం. నువ్వు అంటే తీసుకోపోతావు. మా బిడ్డ అడ్డం పడిపోయింది మేడం అక్కడ తీసుకో. అది ఎప్పుడు లాస్ట్ కొట్టినా, లాస్ట్ నన్ను రెచ్చగొట్టి నాకు తిండి లేదు ఏం లేదు, మనిషి మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. నువ్వు మాట్లాడకు, నువ్వు మనిషి లెక్క మాట్లాడు, గాడిద లెక్క మాట్లాడుతున్నావు. సంసారం చెప్పి అన్నది మేడం. ఒకసారి రికార్డింగ్ ఉంది వినండి మేడం. నన్ను విడదీయనికే ఇవన్నీ చేసిన రికార్డింగ్ ఉందని ఒప్పుకుంది. ఇప్పుడు ఒప్పుకుంది ఆమె, వాళ్ళ బిడ్డే ఇప్పుడు ఒప్పుకుంది. నేను ఎప్పటి నుంచో చెప్తాను, నువ్వు పోలీస్ స్టేషన్ ఎప్పుడో సరే నేను రికార్డింగ్ వినండి మేడం. నా మీద నేను ఇంతవరకు నా జీవితంలో దొంగతనం అనేది తెలియదు. నన్ను పెద్ద దొంగతనం పెట్టినావు, ఆయన నేను భరించిన. నువ్వు పోలీస్ స్టేషన్లో మీ అమ్మ నాన్న అదే మాట అన్నా, 5 తులాలు పోయి 6 తులాలు మీ అమ్మ వచ్చి 8 తులాలను అంటే నిన్ను వదిలించుకోవాలన్నా మా అన్ని మాటలు పుట్టించారు వాళ్ళు. మరి వదిలించుకునే వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేసింది? మరి అట్లా నన్ను వదిలించుకుంటారేమో అని. కాదు వదిలించుకోవాలి. నువ్వు నన్ను వదిలించుకోవాలనుకో అది మనం అనుకోలేము. వాళ్ళు వదిలించుకోవాలనుకుంటే వదిలించుకోవచ్చు కదా. పోలీస్ స్టేషన్ పెట్టుడు ఎందుకు, కొట్టించుడు ఎందుకు, ఇవన్నీ చేస్తాడు ఎందుకు? సరే కొట్టించారు, ఈ దెబ్బ ఈ రోజు కాకపోతే ఇంక రోజులకైనా మారుతాను, కానీ జీవితాంతం అయితే అది మారదు కదా. ఇగో మేడం, ఫోన్ చేసిన నేను ఫోన్ చేస్తే మేము మాట్లాడింది నా దగ్గర మొత్తం, మేము మాట్లాడే మాటలు మొత్తం ఉన్నాయి నా ఫోన్ లో. ఎట్లా పోయి చెప్ప అంటే, ఫస్ట్ మేము బొంతపల్లిలో డీసీఎం ఎక్కినాము, లారీ ఎక్కి గండిమేసమ్మలో దిగినాము. గండిమేసమ్మ నుంచి మేము తిరుపతికి వెళ్ళాము, బస్ ఎక్కినాము. అన్ని డీటెయిల్స్ మొత్తం చెప్పింది మేడం. చెప్పిన తర్వాత ఈమె కొన్ని రోజులు మా పెద్ద యారాల దగ్గర ఉంది, పార్షిగుట్టాల. సంక్రాంతి పండుగ రోజు ఫోన్ చేస్తే మీ ఆడనే ఉంది, మా ఆయన ఫోన్ చేసి మా ఆడనే ఉంది. పోలీస్ స్టేషన్ ఏం చెప్పి నీకు భార్యతో ఉంటా అన్నప్పుడు ఉండాలి కదా మేడం. నువ్వు ఉందాకని మీ ఆమెతో ఎందుకు వెళ్ళిపోయినావు? నువ్వు భార్య కుంటుమని చెప్పారు, సార్ పంపించారు, ఎస్ఐ సార్ పంపించారు. పోయిన తర్వాత ఆయన తాగి అరే తురై మంచిగా చెప్తున్నా, దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు పోలీసులు కొట్టిన దెబ్బలకు పోలీసులు ఏమన్నారు, నైస్ గోళీలు తీసుకొచ్చి ఇదే మేడం. అరే ఈ ఒక రోజు ఇట్నే ఇంటికి పిలిపిస్తే, నిద్రకాన్ని పిలిపిస్తే ఆ తల్లి అంటది, రాజుబాబు వస్తావా, తిన్నికి వస్తావా, రావాలి, లేకపోతే చెప్తాం కొట్టాలంటే మా మర్దలు, నేను, మా తమ్ముడు అందరం ఈనూరు నవ్వుతురు, చిలుకలు నవ్వినట్టు నవ్వుతురు. ఇంట్లో మా ఇంట్లో అవన్నీ నడిచిపోయినాయి. మొగడు అనేది లేదు మేడం. మొత్తానికి తప్పించుకునేది ఏం లేదు. రమ్మా పిలిపించా, నేను పిలిపించిన. గొడవ చేసుకుంటే ఏం చేసినా మాదే తప్పు ఉంటుంది మేడం, ఏం చేసినా మాదే తప్పు ఉంటుంది, వాళ్ళది ఏ తప్పు ఉండదు.
ముఖం తప్పిస్తుంది మేడం మా బిడ్డ కాలం నేను చెప్తా నేను అప్పుడు నైట్ మేడం? మొత్తం ఉన్నా, నేను నైట్ మొత్తం ఉండి తినడానికి ఈయన అడగాడు ఆయన అడగాడు నాయన ఆగు నేను చెప్తా ఏంది ఆ రోజు జరిగిన నైట్ విషయాలు పంపి బయట చెప్పుకుంటున్నాను. మేడం ఆ రోజు పంపించమంటే పంపించారు జరిగిన బతికేందుకు బెడ్రూమ్ లో విషయాలు ఇక్కడ ఎవరు చెప్పారు మేడం అడగండి ఒకసారి నడవండి మా మరదలు అడగండి నడవండి మా మరదలతో అన్ని విషయాలు చెప్తుందంట ఆమె అందరితో అంటది బెడ్రూమ్ లో విషయాలు చెప్తారా మేడం ఆడ మనిషికి ఆడ మనిషి తోడు కదా మేడం అంటే ఆడవాళ్ళ విషయాలు మా మొగలకు మరదలేమో మాట్లాడుకోవాలా మేడం? ఆమె నోట్ల మాట ఆగదు అందరు చెప్తుంది ఎట్లుంటది మేడం బతుకు బెడ్రూమ్ విషయాలు అవన్నీ సృష్టిస్తుంది మేడం ఆయన అన్ని అబద్ధాలు ఒక్కటైనా నిజం చెప్పమని ఆయన మేడం ఆయన మొత్తం అబద్ధాలు మాట్లాడుతున్నాడు అదే ఒకటే మాట నిజాలు చెప్పినా, మాట్లాడుతున్నారు వాళ్ళ తండ్రి అంతా నేనంతా అని చెప్పిన ఇక్కడ వచ్చిన తర్వాత ధర్మం తప్పదని చెప్తున్నా మేడం నేను ఒకటే. అదే నువ్వు ఆ ధర్మం రోజు నైట్ తప్పినావు పోలీసులు పంపించారు మేడం మా ఇంటికి మొత్తం ఆయన పంపించి చెప్పాను నైస్ మేడం, గోళీ లేండమ్మా ఇదేందో కొట్టిన చెప్పేసి కౌన్సిలింగ్ ఇచ్చినాం కొట్టినాం ఆయనని నైస్ గోళీ లేయండి కొంచెం దెబ్బలు బాగానే ఉన్నాయి అంటే సరే అని మా నాన్న వస్తున్నానగానే నీళ్ళు పెట్టిండు టాబ్లెట్లు తెప్పించిండు స్నానం చేసుకోలేడు టాబ్లెట్ వేసుకోలేడు చాయ్ తాగలేడు మా తమ్ముడు కొంచెం అమాయకుడు మేడం మనిషి పెరిగిండు కానీ అమాయకుడు అరే నాకు దెబ్బలు బాగా కొట్టిర్రా నాకు ఒక కోటర్ కావాలంటే సరే అని మా తమ్ముడు కోటర్ తెచ్చేసింది మేడం తెచ్చేసినాక అరే నాకు ఇది సరిపోలేదు నాకు ఇంకోటిదే అంటే తెచ్చింది మేడం తెచ్చిన తర్వాత మా తమ్ముని భయపట్టిస్తాడంట అయినా అరే నేను ఇలా ఒకటే నైట్ ఉంటారా రేపు పొద్దుగాల నేను ఇలా నైట్ ఉంటాం ఇంట్లో ఎట్లకించి నైట్ వరకు నేను చనిపోతా మీరు ఆవిడని పెళ్లి చేసుకున్నారు అవును. పెళ్లి చేసుకున్నాక ఈవిడతో సంబంధం పెట్టుకున్నారు అవును. ఈవిడతో ఫ్రెండ్షిప్ మీరు ఎందుకు మొదలు పెట్టారు ఈవిడ సరిలేదని మొదలు పెట్టారా అక్రమ ఆ సంబంధం అనుకొని నేను ఫ్రెండ్షిప్ మొదలు ఫ్రెండ్షిప్ అని జస్ట్ ఫ్రెండ్షిప్ అనుకో మామూలుగా ఫ్రెండ్షిప్ అని మొదలు పెట్టారు ఈమెకి ఎంగేజ్మెంట్ అందరు వచ్చి చూసిరు అయిపోయింది ఫిక్స్ అయిపోయింది ఆ, చేసుకుని వెళ్ళిపోతాలే అనుకున్నా ఆ. ఇట్లా మొత్తం బజార్ పాలు చేసింది ఆమె ఏం చేసింది బజార్ పని ఈ అమ్మాయిని ఫోన్ చేసి టార్చర్ పెడుతురంట నాకు ఏమని ఏమో మేడం నువ్వు ఆడ ఇంజనీరింగ్ కాలేజ్ లో చెప్తావా నువ్వు ఏడ దొరుకుతావో నాకు తెలుసు అది చేస్తాం ఇది చేస్తాం సరే టార్చర్ పెట్టారు టార్చర్ పెడితే ఈ అమ్మాయి ఏం చేయాలి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి పోలీస్ కంప్లైంట్ లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పాలి ఊర్లో అందరికీ చెప్పాలి వీళ్ళ డాడీ అంటే హార్ట్ పేషెంట్ మేడం అవును హార్ట్ పేషెంట్ ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకుంటే ఆయన హార్ట్ బాగుంటుందా అలా కాదండి ఇప్పుడు ఆయన హార్ట్ బాగుండాలంటే ఏం చేయాలి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలి ఫస్ట్ చెప్పాలి కదా చెప్పాలి మేడం మరి చెప్పకుండా ఆ అమ్మాయిని మీరు ఎందుకు తీసుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నారు తీసుకొని వేలా చేసింది మేడం లేని పని ఎవరు చేశారు ఆవిడ ఏం చేసింది ఆవిడ లేని పని సంబంధాలు క్రియేట్ చేసింది వీళ్ళ అక్కని అరే అడిగింది ఏం సంబంధాలు క్రియేట్ చేసింది మీ మా అవును ఓకే అంది ఆవిడ మీకు ఆమెకి సంబంధం ఉంది అంది అవును. మీ సంబంధం లేదని ప్రూవ్ చేయాలా ఆ అమ్మాయిని తీసుకుని ఎందుకు సార్ పారిపోతారు ఇంకొక ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిన అమ్మాయిని ఆ పెళ్లి జరిపించడానికి మీరు చెయ్యాలా లేదా పెళ్లికి పెయింటింగ్ గిట మొత్తం అవును మాట్లాడారు వీళ్ళ పెళ్లికి పెయింటింగ్ మాట్లాడి మళ్ళీ మనం తీసుకుపోయినా అంటే అది అందులో ఏం అర్థం ఉంటుంది అవును సార్ ఎందుకు మరి తీసుకెళ్ళిపోయారు అదే అడుగుతున్నాను నేను ఆమె చనిపోతా నువ్వెందుకు చనిపోతానన్నావమ్మా ఆమె అట్లా గొడవ చేస్తాను గొడవ చేస్తే చనిపోతుంది అంటారా మీ అమ్మ నాన్నతో చెప్తారా బుర్ర లేని వాళ్ళకి మాట్లాడద్దండి నాతో ఆవిడ ఏం తప్పు చేసింది పక్కన పెట్టేసేయండి ఆవిడ సరైన ఆవిడ కాదు ఆవిడకి మీ వండి పెట్టలేదు తిండి పెట్టలేదు అవన్నీ వేరే వండి పెట్టలేదు తిండి పెట్టలేదు అంటే మీకు నచ్చలేదని చెప్పాలి విడాకులు తీసుకోవాలి పెద్దవాళ్ళని పిలవాలి మాట్లాడాలి అది పద్ధతి ఇదేం పద్ధతి మీరు చెప్పేది కరెక్ట్ రీజనా తప్పే మేడం కదా అది నువ్వేమనుకోని అతన్ని చచ్చిపోతున్నానని చెప్పావు ఇప్పుడు అతను ఇంకో పెళ్లి చేసుకోమని చెప్పాడు కదా ఇప్పుడు మీరేమంటున్నారు అతనే సంబంధం మొదలు పెట్టాడు మా ఇద్దరు రిలేషన్షిప్ అతనే మొదలు పెట్టాడు అంటున్నారు ఆయన పక్కనే ఉన్నాడు ఎందుకు మొదలు పెట్టాడు ఏంటి అడగండి ఎవరు ఆయన ఏమంటున్నాడు నువ్వు చచ్చిపోతానంటేనే తీసుకెళ్ళాను చచ్చిపోతానంటే తీసుకెళ్ళలేదు మేడం ఇప్పుడు మామూలుగా మాట్లాడుకున్న తర్వాత దానికి సంబంధం అయ్యింది ఒకరినొకరు అనుకున్నారా లేదా అనుకోబట్టే ఆమె చచ్చిపోతానంది మీరు తీసుకొని వెళ్ళిపోయారు ఇదే నిజం అవును మేడం సో ఇప్పుడు మీరు ఇద్దరు జీవితాలతో ఆడుకున్నారు ఇంకొకటి మీరు ఆ అమ్మాయి గురించి ఆలోచించాల్సింది ఏ భార్య అయినా తన భర్త మామూలుగా ఎవరితో మాట్లాడినా కూడా ఫస్ట్ అనుమానం అన్నదే వస్తుంది మేడం ఎవరికన్నా వస్తుంది మేడం అనద్దు నాకు తెలుసు నేను ఆడదాన్నే నాకు స్త్రీల గురించి తెలుసు అంటే నేను ఆవిడ ఏ పద్ధతిలో మిమ్మల్ని అనుమాన పడింది అన్న తర్వాత ఆవిడ మిమ్మల్ని పిచ్చి పిచ్చి మాట్లాడి అలా చేసి ఉండకుండా ఉండుండొచ్చు ఆవిడ మంచి పద్ధతిలో మిమ్మల్ని మార్చుకోవడానికి ప్రయత్నించి ఉండొచ్చు అది ఆవిడ చేయలే బట్ ఆవిడకి అనుమానం రావడం అయితే తప్పు కాదు కదా తప్పు కాదు మేడం ఆవిడ అడగడం అయితే తప్పు కాదు కదా సో ఇది ఇప్పుడున్న సినారీ అయితే ఇప్పుడు అందరికి అర్థమైంది ఆవిడ పద్ధతి సరిగా ఉండుండకపోవచ్చు లేకపోతే వాళ్ళ అమ్మా నాన్న సరిగ్గా మాట్లాడి ఉండకపోవచ్చు వాళ్ళకి తెలియక లేకపోతే పొగరుతో ఏదన్నా కానివ్వచ్చు అది మీకు అహంకారానికి దెబ్బతీసి వీళ్ళేంటి అని చెప్పి మీరు అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయారు మేడం సరే ఈమె విషయంలోనే అనుమానించింది గొడవలైన ఒకరోజు ఫ్యాన్ వేసుకున్నా వేసుకునేవాడు గట్టిగా వేసుకోవచ్చు కానీ వీళ్ళ అమ్మతోనే చెప్తుంది ఒక రోజు నేను కొట్టినా మళ్ళీ తిరిగి కొట్టింది నన్ను ప్రెగ్నెంట్ దీవించుకోమని ఊరేసుకున్నాయన ఈ మాట మీద గుడి ఎక్కమన్నాడు మేడం ఎక్కుతా నేను
నడు. నేను తప్పు చేయలేదు, నేను అబద్ధం ఆడతలేదు, నేను ఎంత నువ్వు తప్పు చేసినావు, అబద్ధం ఆడుతున్నావు, ఒప్పుకో అంతే. అదే ఎక్కడ మాట్లాడుతున్నావు కదా ప్రెగ్నెంట్ తీపించుకొని ఇప్పటికే మా ఫ్రెండ్స్ ఉన్నారు మేడం, వాళ్ళకి ఫోన్ చేశాడు కానీ ప్రెగ్నెంట్ అని తెలియగానే అదే రోజు బదూర్పాల్ దగ్గర డాబాల మా ఫ్రెండ్స్ తను ప్రెగ్నెంట్ అని తెలియగానే తీసుకొని పార్టీ ఇచ్చిన మేడం. ఫస్ట్ మా అమ్మ ఉడుతుందని. మరి అన్ని తెచ్చినా నువ్వు ఎందుకు ఈ పని చేసినావు? నువ్వు మా అమ్మనే ఉడుతుంది అన్నావు. మా అమ్మ కావాలి, మా అమ్మ వాళ్ళని- పోయేటప్పుడు ఏం చెప్పినావు? నాకు కూడా ఫోన్ చేసిండు, అది నువ్వు చేసిన అవును మేడం, ఈ మాట ప్రెగ్నెంట్ నిజం కాదని మేడం. చెప్పినావు. వాడు నాకు ఫోన్ చేసే మాట అన్నాడు, నేను అడిగిన నువ్వు అన్ని అబద్ధాలు చెప్పకు, నువ్వు ఎక్కువ మాట్లాడక, అబద్ధం చెప్పకు. నేను బతకజాలక సీక్రెట్ లాగా నేను పెట్టుకున్నా మేడం. నాకు అప్లోడ్ నాకు మా అమ్మ ఫోన్ చేసినా నువ్వు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిస్తాడు మేడం. ప్రతి ఫోన్ మా అమ్మ చేయని, మా నాన్న చెయ్యని, ఎవరు చేసినా స్పీకర్ ఆన్ చేసి పెడతాడు మేడం. నేను సంపాదిస్తున్నా అంటే తల్లి బిడ్డతో ఏం మాట్లాడుతుంది మేడం? ఎప్పుడు పరువు ఆస్తికి మించి ఎక్కువ పోవాలని ట్రై చేయలేదు మేడం. నా స్తోమతకు తగ్గట్టు నేను సరే ఇప్పుడు అవన్నీ కాదు సార్, మీరు చేసింది తప్ప కదా, ఆమెను పెళ్లి చేసిన చేసుకోవడం తప్పే మేడం. కదా. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు వీళ్ళిద్దరిని? ఆవిడతో ఉంటాం మేడం, ఆవిడకి అన్యాయం చేయాలి, ఆవిడకి అన్యాయం చేయాలి. మరి ఈవిడ ఏం చేస్తారు? ఈమె కూడా అన్యాయం చేయాలి. ఇద్దరిని పట్టుకొని ఉంటారు మీరు, ఉంటాం మేడం, ఇద్దరిని చూసుకుంటారు. చూసుకుంటాం. నువ్వేమనుకుంటున్నావమ్మా? నీకేం కావాలనుకుంటున్నావు? ఉంటాం మేడం, ఇద్దరు ఉంటారు. నువ్వేం చెప్తున్నావమ్మా? నాకు నా భర్త కావాలా మేడం. నేను నా భర్తతో ఎలా ఉండదానో నాకు నా భర్త కావాలని. నీకు ఉంటానంటున్నాడు కదా ఇప్పుడు. నాకు ఆయన ఒక్కడే కావాలి, నాకు ఆమె అవసరం లేదు. నాకు ఆమె నా పెళ్లి చేసుకున్నప్పుడు ఆమె పెళ్లి చేసుకుని వచ్చిండా? ఇద్దరిని చేసుకుని వచ్చిండు ఒకటేసారి? అవును, లేదు. సరే ఇప్పుడు నేను అడిగేది ఒకటి చెప్పండి. ఇప్పుడు చేసుకున్నాడు, మంచిగా చెడు, అప్పుడు ఆవిడది తప్పు ఎంత ఉందో ఆయనది అంత తప్పు ఉందా? ఆమె ఆల్రెడీ 3 ప్రెగ్నెంట్లు తీపించుకున్నా అని చెప్పి, మరి అది కూడా తీయించుకునే ఉండే మేడం. నువ్వు మాట్లాడకట్లా, నువ్వు చూసావా వెళ్ళి? ఆమె ఫోన్ మరి ఫోన్ చేసి మరీ చెప్పింది నాకు. నువ్వు చూసావా? చెప్పిందా మేడం? నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది, నువ్వు లేవని చెప్పింది, నువ్వు పనిపోయినావని చెప్పింది, ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసి ఎవరన్నా చెప్తారమ్మా? నువ్వు కూడా మాట్లాడక, చెప్పింది మేడం అలా మాట్లాడకమ్మా. ఎవరైనా చెప్తారా మేడం? ఏ ఆడదన్నా ఫోన్ చేసి సంక్రాంతి పండుగ పరశుగుట్టలు నువ్వేమన్నా అర్థం ఉందా మాట్లాడేది? ఏ ఆడదన్నా ఫోన్ చేసి నేను 3 కడుపులు తీయించుకున్నానని చెప్తుందా? మేము మరీ వింటున్నామని మా చెవుల్లో పూలు పెట్టద్దు. ఏడవకు నువ్వు. నాకు కూడా వస్తుంది ఏడుపు, ఏడవాలంటే నాకు కూడా వస్తుంది మేడం. ఆమె ఏడవద్దు, ఆమె ఎందుకు ఏడుస్తా చెప్పు? అన్ని అబద్ధాలు ఆడడం వాళ్ళ పని. నువ్వు అన్ని నిజాలు చెప్తున్నాడు మేము అనుకోవాలా? సో కలిసి జీవించాలి, కలిసి వీళ్ళందరూ సుఖంగా ఉండాలంటే దీనికి అందరూ హ్యాపీగా ఉండేలాగా ఒక సొల్యూషన్ మనం ఆలోచించాలి. అదేంటన్నది ఆలోచించాలి. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు కూడా మీరు మనసులో ఆలోచించుకోవాలి. ఆలోచన చేసే ముందు ఒకసారి మన డాక్టర్ గాని లాయర్ గాని పిలుస్తా, వాళ్ళిద్దరు చెప్పేది కూడా వినండి. విన్న తర్వాత అంటే దానివల్ల మనకి ఇంకా కొన్ని విషయాలు తెలుస్తాయి. అది తెలుసుకున్నాక ఎలాంటి నిర్ణయం తీసుకుందాం అన్నది ఆలోచిద్దాం. విన్నారు కదా సార్ మొత్తం. శృతి, బాలరాజు, పల్లవినమ్మని పల్లవి. ఈ జరిగిన దానికంతా, ఈ విశ్లేషణకంతా మీరేం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళ క్యారెక్టర్స్ కానీ, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ కానీ ఎందుకు ఇలా అనిపించింది అన్నది మీరు చెప్పండి మేడం. అంటే ఇప్పుడు మనస్తత్వాలు ఇక్కడ ఎవరు తప్పు ఎవరు ఒప్పు అన్నది పక్కన, న్యాయం అన్నది వేరే బాలరాజు. ఓకే, న్యాయం ఫైనల్గా మేడం ఏం చెప్తారు అన్నది మనందరం మాట్లాడుకున్న తర్వాత ఇద్దరికి ఎటువంటి న్యాయం జరగాలి అన్నది సరైన పద్ధతిలోనే న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ పరిస్థితి ఇంత క్లిష్టమైనటువంటి సమస్య, మనం చాలా వరకు చేసాం కేసెస్, కానీ ఇది ఒక క్లిష్టమైనటువంటి సమస్యలో మనం ఇప్పుడు ఉన్నాం. అంటే ఎందుకు ఇంత క్లిష్టంగా ఉంది అంటే కనుక, వెనక్కి చూసినా ముందుకు చూసినా కూడా 10 మందిని ఇక్కడ తీసుకొచ్చి అడిగినా కూడా బాలరాజుదే తప్పని అంటారు. ఇప్పుడు దీనికి ఏంటంటే వెనక్కి తవ్వుకుంటూ కారణాలు వెతుక్కుంటూ ఈ కారణం ఆ కారణం ఉంది కాబట్టి నేను ఆ అమ్మాయికి చనిపోతానన్న ఉద్దేశంతో ఆ అమ్మాయి ముందుకెళ్ళిపోతుంది కాబట్టి నేను ఆ అమ్మాయిని కాపాడటానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి నువ్వు అమ్మాయిని చేసుకున్నావు. అదే పరిస్థితిలో ఈ అమ్మాయి చనిపోయి ఉంటే, ఎందుకంటే మనం ఏదన్నా ఒకటి ప్రీఫిక్స్గా ముందుగానే ఆలోచించి ఇలా చేయాలి అని అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు అనుగుణంగా ఉండేటటువంటి కారణాలు తవ్వుకుంటూ వెతుక్కుంటూ మన ఆలోచనని మనం బలపరుచుకుంటూ ముందుకెళ్ళిపోతాం. కానీ ఇంకోవైపు ఎలా ఉంది అన్నది మనం ఆలోచించాం. అదే నీ ఇష్యూలో కూడా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఇందాక నీతో మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే మేడం, బాలరాజుకి తల్లి అంటే విపరీతమైనటువంటి ప్రేమ. ఆ తల్లిలో ఏంటంటే ఒక సింబాలిక్గా ఒక ఆడది అన్న వ్యక్తి ఎలా ఉండాలి అనేటటువంటి ఒక ఆలోచన అతని మైండ్లో చాలా బలంగా ఉండేది అనమాట. అటువంటి వ్యక్తే నాకు భార్య కింద రావాలి అనేటటువంటి కోరిక అన్నది ఉంది అతనికి. అయితే ఏంటంటే అదే క్రమంలో ఈ అమ్మాయిలో ఏంటంటే కొద్దిగా ఆ మ్యాచింగ్, అంటే పూర్తిగా కాకపోయినా కూడా ఆ తల్లి రూపంలో కనిపించేటటువంటి ఒక వ్యక్తిగా ఈవిడ్ని కూడా ఒక విధంగా చూసుకున్నాడు. ఆ విధంగానే ప్రేమలో పడ్డాడు. ఆ అమ్మాయిని వీళ్ళిద్దరు ప్రేమించుకున్నాడు. ఎంత బాలరాజు లేదండి పరిచయం అండి మెసేజ్లు లేవండి ఇవన్నీ అన్నా కూడా ఇవన్నీ కాకమ్మ కబుర్లే. మీ ఇద్దరికి పెళ్లికి ముందే ప్రేమ, ఇవన్నీ పెళ్లికి ముందే ప్రేమ అన్నది ఉంది.
నేను శృతిని కూడా సమర్థించట్లేదు, ఎందుకంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, 7th మంత్ ప్రెగ్నెంట్. ఉంది. నాకు ఉన్నటువంటి భయం ఏంటంటే నీవు తీసుకునేటటువంటి ఇప్పుడు ఈ ఒత్తిడి ఆ బేబీ మీద ఎంతవరకు పడుతుంది అన్నటువంటిది ఒకటమ్మా. 7th to 9th మంత్ ఆడవాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉన్నారు ఒత్తిడి లేకుండా ఉండండి అంటాం, ఎందుకంటే పిల్లల మీద ప్రభావం పడుతుంది కాబట్టి. సో నాకు ఇక్కడైతే మేడం న్యాయం ఏ విధంగా జరుగుతుంది అన్నది నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఏంటంటే వ్యక్తిత్వాల గురించి అయితే కానీ నేను చెప్పగలను. ఇప్పుడు ఎందుకంటే ఎంత న్యాయం చేసినా కూడా శృతి మనసులో అది అన్యాయం కింద అనిపించవచ్చు, ఎందుకంటే మన సమాజం కానీ లీగల్ వ్యవస్థ కానీ యాక్సెప్ట్ చేయనటువంటి ఒక వ్యవహారం కాబట్టి. సో నేను అక్కడ కంక్లూడ్ చేయాలని అనుకుంటున్నాను. మ్యామ్ మీరు మేడం ఇది ట్విస్టులతోటి కూడిన ఒక సమస్య లాగానే ఉంది, గమ్మత్తుగానే. మే 22, 2014లో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అట్ ద సేమ్ టైం డిసెంబర్ 2014లో ఈ అమ్మాయిని చేసుకున్నాడు. 14, అంతేనా? 7 నెలల తేడాలోనే ఈ అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే ఇంకోటి ఏం చెప్పారంటే, ఇందాక వీళ్ళు చెప్పింది, ఎప్పుడైతే మిస్సింగ్ కంప్లైంట్ ఏది ఇచ్చారని చెప్పారో, మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే మేజర్స్ అయినప్పుడు ఎప్పుడైతే ఆ అమ్మాయి దొరికిందో ఆ అమ్మాయి దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకుంటారు. ఏమ్మా ఏంటి, నువ్వు ఎక్కడ ఉంటావు, ఏం చేస్తావు అని చెప్పి అడిగిన తర్వాత ఇమీడియట్గా ఆ అమ్మాయి స్టేట్మెంట్ తీసుకుని ఆ కంప్లైంట్ అనేది క్లోజ్ చేసేస్తారు. బహుశా అదే జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఈ అమ్మాయికి ఎప్పుడైతే మిస్సింగ్ కేసు అని వాళ్ళ నాన్న వాళ్ళు ఇచ్చినారు. కాకపోతే వాళ్ళ నాన్న వాళ్ళు అంత సీరియస్ డెసిషన్ తీసుకోవడానికి కారణము ఏంటంటే, నేను ఈయనతోటి వెళ్ళాను కనుక నేను మేజర్ని అని చెప్పినప్పుడు ఈవెన్ తల్లిదండ్రులకు కూడా ఎటువంటి హక్కు కూడా ఉండదు. ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా ఒకవేళ ఆ తల్లిదండ్రులు మా ఇంటికి మేము తీసుకెళ్ళమను, లేకపోతే ఈ అమ్మాయికి ఎవరు లేకపోతే, అంటే మేము చెప్పేది ఏంటంటే, నీతోటి వెళ్ళింది కనుక నీతోటి వాళ్ళు వెళ్ళమని పోలీస్ వాళ్ళు కూడా చెప్పరు. అంటే కొన్ని కేసెస్లో వెళ్ళి ఒకవేళ ఈ అమ్మాయికి ఎవరు లేకపోయినా కూడా ఆ అమ్మాయిని నేను మేజర్ని, నా ఇష్ట ప్రకారమే ఇంట్లోంచి నేను వెళ్ళిపోయాను అని అన్నప్పుడు ఆ సందర్భాలలో వాళ్ళని స్టేట్ హోమ్లో ఉంచుతారు. సో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ అమ్మాయి ఇతనితో మీతోటి ఉంటున్నట్టు మీరు చెప్తున్నారు. ఏంటి, అప్పటి నుంచి డిసెంబర్ దగ్గర నుంచి ఉన్నది. నెక్స్ట్ థింగ్ ఏంటంటేనండి, ఆల్రెడీ పల్లవి 498 వేసిందండి. ఇంకోటి ఏంటంటే 498 వేసే ముందు ప్రక్రియ అనేది చాలా డేంజరస్గా ఉంటుంది, చాలా డేంజరస్గా ఉంటుంది. అది మేము ప్రతి ఒక్కరికి ప్రతిసారి చెప్తుంటాం. ఎప్పుడైతే మ్యారేజ్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు నా భర్తతోటి మీరు ఇలా ప్రాబ్లం ఉంది అని చెప్పినప్పుడు కేసు బుక్ చేసే కంటే ముందు ఎంక్వైరీ అని చెప్పేసి వాళ్ళు అక్కడ కూర్చోబెట్టిన పరిస్థితి అయినా కూడా, వాళ్ళు అనుభవించే మానసిక క్షోభ అయినా కూడా డెఫినెట్గా కూడా ఏమాత్రం కలిసే అవకాశాలు ఉన్నాయన్నీ కూడా ఆల్మోస్ట్ తెగిపోతాయి. ఇందాక ఒకటి ఆల్రెడీ మీరు కేసు వేసేశారు. ఎప్పుడైతే మీకు తెలిసి ఆ అమ్మాయితోటి వెళ్ళిపోయింది అని తెలిసినప్పుడు మీకు ఇంకొక సెక్షన్ కూడా మీకు ఇందులో యాడ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ మీరు ఆ అమ్మాయిని ఆ సెక్షన్ అందులో యాడ్ చేయకుండా, ఎందుకంటే మీకు అక్కడ ప్రాపర్ ఎవిడెన్సెస్ చూపించాలి. ఆ ఎవిడెన్సెస్ చూపించకపోవడం వలన మీరు ఆ సెక్షన్ ఇక్కడ యాడ్ చేయలేదేమో, బైగమి అనే సెక్షను. కాకపోతే ఈ అమ్మాయితో మేము ఇందాక ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆమె కూడా 5 రోజులు పోలీస్ స్టేషన్లో ఆ అబ్బాయితో పాటే ఉన్నది అని చెప్పి అన్నది. అంటే ఒకటి, ఎవ్వరూ ఎక్కడ ఏమి క్వశ్చన్ చేయలేదు కనుక అది జరిగిపోయింది కనుక ఇప్పుడు మనం మాట్లాడకూడదు అని అన్నప్పుడు, కాకపోతే వాళ్ళ మనసులలో అది పడిపోయింది. ఏంటి, మీరు 498 వేసేసారు, మేము ఆ సెక్షన్లోకి అతను ఆ ట్రయల్ ఫేస్ చేయాలి. ఇంకోటి మేడం మీతో అమ్మాయి ఒక మాట చెప్పింది, పోలీసు వాళ్ళు నా దగ్గరికి పంపించినా ఆయన నా దగ్గర ఉండలేదు. అంటే ఈమె మెంటాలిటీ పోలీస్ స్టేషన్ లో నేను చెప్తే నా భర్తని నా దగ్గరికి పంపిస్తారు అన్న ఒక రాంగ్ థాట్ లో నువ్వు ఉన్నట్టు. వినండి, ఎందుకు పంపించారు, లేకపోతే ఆమె దగ్గర కాదండి. ఇప్పుడు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పి పోలీసు వాళ్ళు ఎందుకు పంపించారు? అవునా, కొంచెం మారిండు అంతేనా? అందుకనే కదా ఉండడు. ఎందుకంటే నీకు అర్థం కావట్లేదమ్మా, ఇక్కడ నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి నువ్వు ఎందుకు వెళ్ళావు పోలీస్ స్టేషన్ కి? అంటే వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ నన్ను కొట్టి నువ్వు ఇచ్చిన కంప్లైంట్ ఏంటి, ఇక్కడ నువ్వు వచ్చి మేడం గారితో మాట్లాడింది ఏంటి? అది తప్పు కదమ్మా. ఇప్పుడు నువ్వు ఎప్పుడైతే నీకు ఏదైనా నిజంగానే ఈ అమ్మాయితోటి నీకు బాధ ఉన్నప్పుడు అప్పుడే నీకు వేరే విధంగా న్యాయం జరిగేది. ఇక్కడ నువ్వేంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళావు, ఇండైరెక్ట్ గా వాళ్ళని అక్కడ కూర్చోబెట్టావు. కాకపోతే నువ్వు కావాల్సినది అంటే నీకు తెలుసు కదా ఏంటంటేనమ్మా, ఆల్రెడీ నువ్వు 498 కేసు అనేది వేసేసావు. వేసిన తర్వాత ఇప్పుడు కాకపోయినా కూడా రేపు పొద్దున కూడా ఈ ట్రయల్లో ఏమని అడుగుతారు తెలుసా, నువ్వు ఇవన్నీ వేసావు కదా, వీటికన్నిటికి ఎవిడెన్సెస్ చూపించు అని అంటారు.
ఆ తర్వాత అల్టిమేట్గా నీకు నీ భర్త కావాలా, నువ్వు ఎక్కడ ఉంటావు ఏంటి అని అంటావు. అలాంటప్పుడు నువ్వు వేసిన సెక్షన్కి ఆయనకు తప్పకుండా జైలు అనేది పడుతుంది. అలాంటప్పుడు నువ్వు జైలుకి వెళ్ళాలని అనుకుంటున్నావు, నీ భర్త కావాలని అన్నప్పుడు అప్పుడు నువ్వేం డిసైడ్ చేసుకుంటావు చెప్పు. నా భర్త నాకు కావాలంట. అలాంటప్పుడు ఈ కేసు ఎందుకు వేసావు అని అంటారు. ఆయన నా దగ్గర ఉండకుండా అయిపోయింది కదా మేడం. ఒకటమ్మా, అది దానికి ఇది ఆన్సర్ కాదు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకోమ్మా. ఈ కేసు వేసిన తర్వాత నాకు నీ భర్త కావాలి అని స్టిల్ ఇప్పటికీ నువ్వు అడుగుతున్నావు, కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి. ఇంకొకటి ఏంటంటేనండి, ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్లి చేసేసుకుంది. మరి పెళ్లి చేసేసుకుంది కనుక లీగల్ రైట్స్ వస్తాయా అని అనేది మనం ఎప్పుడు డిస్కస్ చేసుకుంటున్నట్టే ఆమెకు లీగల్ రైట్స్ అనేవి రావు. కాకపోతే ఏంటంటే బాబుకి లీగల్ రైట్స్ అనేవి వస్తాయి. కాకపోతే ఈ అమ్మాయి ఇంకొకటి కూడా కోల్పోయింది ఏంటంటే తెలిసి చేసుకుంది. ఆయనతో మీకు ఆవిడతో పెళ్ళయిందని తెలిసి చేసుకుంది కనుక చీటింగ్ కేసు వేసే అవకాశాలు కూడా ఈ అమ్మాయి పోగొట్టుకుంది. మేబీ కోర్టు ఆ అమ్మాయికి ఆ పిల్లాడికి మెయింటెనెన్స్ అలాంటిది అలాట్ చేస్తుండేమో, కానీ ఇద్దరితో ఉండాలి అనేది కోర్టులో ఎక్కడ ఏమీ చెప్పరు. సో ఈ డెసిషన్ అనేది వీళ్ళిద్దరి మీద మనం వదిలేసి, అంటే ఇంకొకటి ఆప్షన్ కూడా ఉంది. ఆవిడ మనం వేరే వాళ్ళతో అది ఎంక్వైరీ చేసినప్పుడు ఆల్రెడీ నా జీవితం ఇలా అయిపోయింది కనుక నా డెసిషన్ నేను తీసుకుంటాను అంటే, చాలా కేసెస్లో ఇట్లా అయినప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ కూడా, డైవర్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. బట్ ఆలోచించుకొని ఎలా ఇవ్వాలి ఏంటి అనేది. ఎందుకంటే ఆల్రెడీ ఈమె మీద మీరు ఎటువంటి కేసు పెట్టే అవకాశాలు లేవు. ఇంకోటి కూడా చెప్పారు, ఆవిడ బెదిరిస్తున్నారు. ఎప్పుడైతే ఆమె ఒక కంప్లైంట్ కనుక ఇచ్చింది అనుకోండి, ఈ 498 యొక్క బలం కూడా మీకు పోతుంది. అమ్మ చెప్తున్నా, అంటే జరిగిన దానికి చెప్తున్నా కనుక ఇద్దరికి లీగాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కనుక ఇంకా డెసిషన్ అనేది మేడం మీరు ఎలా ఆలోచిస్తే, ఎందుకంటే ఇద్దరితోటి ఏముంటారు ఎలా ఉంటారు అనేది అదే లేదనే లేదని పిల్లనిచ్చిన ఆయన తండ్రిని అడుగుతున్నాం, కొడుకుని అడుగుతున్నాం మేము అంతే. సరే ఇప్పుడు మీరు ఒకటే వినండి, మీరు జరిగిపోయింది నేను మాట్లాడదని చెప్తున్నా. ఇప్పుడు అది ఏం జరిగింది అన్నది పక్కన పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తారన్నదే ప్రశ్న. అంతే. ఇప్పుడు జరిగిపోయింది. అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అతను చూసుకోవాలి. ఆ అమ్మాయికి కూడా ఇంకెవరూ లేరు. రేపు కోర్టు కంటే న్యాయపరంగా కూడా ఆవిడ చెప్పేసింది, రేపు కోర్టుకని వెళ్తే కూడా అమ్మాయికి ఫుల్ రైట్ వస్తుంది. ఆ పిల్లోడిని అతనే చూసుకోవాలి. మెయింటెనెన్స్ అన్నది చచ్చినట్టు కోర్టులో కూడా అతను ఒప్పుకోవాలి. ఆ పిల్లోడి జీవితం అన్నది చూడాలి. అది ఆమెకి వచ్చిన లీగల్ రైట్. ఇప్పుడు అలాగే భార్యగా మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. మీకు రెండే ఆప్షన్స్. ఒకటి, అతని పుణ్యానికి వదిలేసి భార్యగా మీరే భార్య, మీ పిల్లోడు, మీ పిల్లలు, మీరు, మీ భర్త ఒక కుటుంబం అలాగుంటూ అతను ఆ అమ్మాయిని ఏం చూస్తాడు ఏం చేస్తాడు అన్నది అతని ఇష్టం. అలా వదిలేస్తే మీరు హ్యాపీగా ఉండొచ్చు. అలా లేదంటే కూడా అలా ఉండాల్సిన అవసరం లేదు. మీకు నచ్చలేదంటే మీరు డైవర్స్ తీసుకోవచ్చు, విడాకులు తీసుకోవచ్చు. విడాకులు తీసుకోవాలంటే విడాకులకు అప్లై చేయండి. ఆ విడాకులు ఇచ్చిన తర్వాత అతనికి కూడా ఏం చెప్తారు కోర్టు, నీ భార్యకి నువ్వు నెలకి ఏదో ఇంత ఇవ్వాలి మెయింటెనెన్స్, నీ భార్యని నీ పిల్లోని ఇలా చూసుకోవాలి, నీకు ఏదైనా ఆస్తిపాస్తులు ఉంటే ఇలా ఇవ్వాలి అని చెప్తారు. ఆ పరంగా మీరు విడాకులు తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఉన్న ఆప్షన్స్ ఈ రెండే. ఇప్పుడు ఒక పిల్లని కన్నది మీ అమ్మాయి పని పిల్లలు లేకపోతే ఒక్కతే ఉంటే ఓకే. రేపు ఆ పిల్ల వెనక నేను తండ్రి అని చెప్పి ఇతను వచ్చి అన్ని చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది అనుకున్నప్పుడు అతను ఏమంటున్నాడు, నేను ఆమెను నా భార్యగానే చూసుకుంటా, నా భార్యను ప్రేమగానే చూసుకుంటా, మంచిగానే చూసుకుంటా, ఇంకో మాట నేను అనని, అవన్నీ కూడా అతనితో రాయిస్తాం. అంటే పని మనిషి లాగా ఉండాలా మేడం? ఎవరు నిన్ను పని మనిషిగా ఉండమని మేము చెప్పలేదు. ప్రేమించి పెళ్లి చేసుకుని మేడం ఆమెను, ప్రేమతో పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికే ఈయన వచ్చి పొద్దున మీ వెనక వచ్చిన మేడం ఇక్కడికి, నాతో పలకరిచ్చిండా, నన్ను మాట్లాడిండా. పలకరిచ్చాడు. ఎందుకంటే మీరు పలకరిచ్చేలాగా మీ ఇద్దరి మధ్య ఇప్పుడు సంబంధాలు లేవు. అది నువ్వు పని మనిషిగా ఉంటావనుకుంటావా, లేకపోతే బానిసగా ఉంటానంటావా, భారీగా ఉంటానంటావా, అది మీ ఇద్దరి మధ్య తెలియాలి. జీవితం నాకు వద్దు, ఆ బతుకు నాకు వద్దు, నా జీవితం నేను ఏం చేయాలో నేను అది చేసుకుంటా మేడం. నేను బతక నాకు వద్దు, ఈ జీవితం నాకు వద్దు, అసలు నాకు బతికే వద్దు. ఇంకా అంటే ఏం చేయాలి? కోర్టులో కేసు వేసిన, అబద్ధం చెప్పాలి, కేసు వేసిన. అక్కడ న్యాయం జరుగుతుంది అనుకున్నా, నాకు అక్కడ న్యాయం జరగలేదు. పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు. నాకు వెళ్ళి తీసుకెళ్ళిపోయారు, అక్కడ న్యాయం జరగలేదు. మేడం ఇది 498 కేసు వేసిన తర్వాత టైం పడుతుందండి ట్రయల్ కి. వెంటనే తీసుకెళ్ళి పెళ్లి చేసుకుని సంసారం చేసుకుని పిల్లలు అనేస్తుంది కదా మేడం. వెంటనే తీసుకెళ్ళి ఊరేస్తారు. ఇక్కడ వరకు వచ్చిన కదా మేడం. అదే చెప్తున్నా, మీరు అర్థం చేసుకోవట్లేదు. ఇదంతా మనసులకు సంబంధించింది. ఎవరు కూడా కట్టి పెట్టేసి నువ్వు ఇది చెయ్యొద్దని చెప్పేసి దొడ్లో తీసుకెళ్ళి కట్టేయలేవు. ఆయన ఏమైనా ఎద్దా గేదా మేక కాదు కదా. నువ్వేం చేయాలనుకుంటున్నావు బాలరాజు? ఇప్పుడు అడగమంటుందా ఎలా ఇద్దరిని బట్టి ఎలా కాపురం చేద్దాం అనుకుంటున్నావు? ఎలా చేస్తానంటే ఏం చేస్తావు? ఏదైనా దోశనా ఇడ్లీనా చపాతీనా చేయడానికి ఎలా పోషిస్తావు? అంటే అమ్మాయికి ఒక ఇల్లు తీసి పెడతావా? ఇల్లు తీసుకునే స్తోమత లేదు. నేను సంపాదించే 400
ఈమెకు ఇద్దరిని 200 ఒకే ఇంట్లో ఉండాలంటావా? ఇట్లా ఉంటే ప్రాబ్లమ్స్ మరి అప్పుడు ఆ అమ్మాయికి ఒక రూమ్ తీసి పెట్టాలి కదా. తీసి పెడుతున్నాం. ఆ అమ్మాయిని సెపరేట్ గా పెడతావు, ఈ అమ్మాయిని సెపరేట్ గా పెడతావు. సో ఈ రెండు కుటుంబాలని కావాల్సింది నువ్వే చూసుకుంటావు, అవును అంతేగా? మరి ఇద్దరి కుటుంబాలను పోషించాల్సిన బాధ్యత నీదే. ఇద్దరు పిల్లల్ని నువ్వే పోషించాలి. ఆ అమ్మాయికి రేపు ఏమైనా వెనక ముందు నువ్వే చూడాలి, ఈ అమ్మాయిని నువ్వే చూడాలి. నీకు ఎప్పటికైనా లీగల్ గా వైఫ్ ఆమెనే. మీకు అది కూడా చెప్తున్నా, ఎప్పటికి కూడా మీకు లీగల్ గా మీకు వైఫ్ స్టేటస్ రాదు. ఇప్పుడు చెప్పింది అర్థమైంది కదా. మీరు చేసిన తప్పు మీరు తెలుసుకోండి. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీలాగా ఇంకొకరు ఈ తప్పు చేయొద్దని. రాసిచ్చిన ప్రకారం నేను వాళ్ళకి నా నెంబర్ ఇస్తా, మీకు నా నెంబర్ ఇస్తా. మీరు రాసిచ్చింది ఏది మీరు చేయకపోయినా చేస్తాం. నీకు ఎలా ఉండాలి చెప్పు పల్లవి. అతను ఆ అమ్మాయిని చూసుకోవాలి, నిన్ను చూసుకోవాలంటే అతను ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి? ఆ అమ్మాయికి అమ్మ నాన్న లేరు, ఇప్పుడు ఎవరు వెనక ఎవరు లేరు. ఏడవక ప్రాక్టికాలిటీ మాట్లాడుకుందా. నిజంగా జరిగేది ఏంటని ఆలోచించుకొని మాట్లాడుకుంది. ఊరికి ఏడ్చుకోనో లేకపోతే బాధలు పడో, ఒకళ్ళు తప్పు చేశారని ఇంకొకళ్ళు తప్పులు ఎత్తి చూపించినందువల్ల వీళ్ళు చాలా బాధలు పెట్టారు. కరెక్ట్. అన్న తర్వాత నా భర్త ఉన్నాక కూడా నాకు పీట పెట్టి బొట్లు పెట్టి బియ్యం పోసిన మేడం నాకు. అంటే నువ్వు ఉన్నావు ఒకటే లేకున్నావు ఒకటేనా? అప్పుడు మరి వెళ్ళిపోయాడు కదా, మీరు దెబ్బలాడుకొని వెళ్ళిపోయారు కదా. ఆయన పని చేసింది కాబట్టి అట్లా వెళ్ళిపోయింది, లేకపోతే వెళ్ళిపోతుండే కదా మేడం, ఉంటుండే కదా. ఎవరు ఏ పని చేస్తుండే? ఆయన ఆమెను చేసుకోకపోతే నాతోనే ఉంటుండే కదా. ఉంటుండే, మరి చేసుకున్నాడు కదా. ఇంక ఇప్పుడు జరిగిన దానికి ఇప్పుడు వాళ్ళని అయితే నరికేయలేం కదా, చంపేయలేం కదా. నా పెళ్ళైన 8 నెలలకి ఇట్లా చేస్తే నాకు కనీసం 90 కేసుల సున్నం కూడా నల్లబడక నీకు అర్థం కావట్లేదు. వాళ్ళు చేసింది రైట్ అని మేము ఎవరన్నా అంటున్నామా? వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పనే కదా ఒప్పుకుంటున్నారు. మీరు బాధపడద్దు, వాళ్ళు బాధపడద్దు. ఏమ్మా, మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో చెప్పండి. ఇప్పుడు ఈయన వల్ల మేము అప్పులపాలు అయిపోయినాం మేడం. మొత్తము ఆయన ఫైనాన్స్ లో బండి తీసుకుంటూ ఆ బండికి నెలకు వాళ్ళు మా ఇజ్జత్ తీసి మేడం వచ్చి నేను కట్టుతోటి మా అమ్మ మా నాన్న పనికి పోతే నీ ఇంట్లో సామాన్ తీసి బయట పడేస్తే ఇప్పుడు ఫైనాన్స్ కడతారా కట్టరా? మీకు చేశారు, దానికి మీరు ఇచ్చిన డబ్బులు పెళ్లికి ఖర్చు అయిపోయింది, బండి కొనుక్కున్నారు, లేకపోతే కలిసి కాపురం చేశారు, ఇదంతా అయిపోయింది. ఆ ఖర్చులన్నీ లెక్కలోకి రావు. మీరు ఒకటి ఉండమ్మా, అలాగెవరు చెయ్యరు. ఒకటే చేయగలిగింది, అమ్మాయి బంగారం తీసుకెళ్లి పెట్టాడు అంటున్నారు, ఆ బంగారం ఇచ్చేయమండి. ఆ బండి మీరు తీసేసుకున్నారు. ఎట్లా బండి మీరు తీసుకున్నారు? వేరే దారి లేదు కదా. బండి ఫైనాన్స్ కట్టారు కదా, ఆ బండి ఫైనాన్స్ ఇచ్చారు. బండి ఫైనాన్స్ ఇచ్చేస్తా, బంగారం ఆల్రెడీ సామాన్ సరే, 1,60,000 ఇస్తే ఏంటి మీ అమ్మాయి మీరు విడాకులు తీసుకుంటారా? ఇచ్చేస్తాము, మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఇప్పుడు ఆమె అన్నట్టు మేము బండి తీసుకోమని మేడం, మాకు బండి కూడా అవసరం లేదు. మేము కట్టిన రసీదులు ఉన్నాయి కదా మేడం, ఎంత కట్టామో అంత అమౌంట్ ఇచ్చేసేయమని, ఆమె బంగారం ఇచ్చేయమని మేడం. అంతే. మా కూతురు మా బిడ్డని మా కొడుకు మేము నడుపుకుంటాం. నడుపుతాడని నమ్మకం కూడా లేదు మాకు. అది మీకు అంటే మీరే చూసుకుంటారు, ఇంకా అతను ఏం చేయాల్సిన అవసరం లేదా? బంగారం కాదు, ఇప్పుడు ముసలాళ్ళు వచ్చినాక వానికి వచ్చినది పిల్లకి రాపిస్తా నేను లాయర్ దగ్గరకు పోయి ఏమి వదిలిస్తా అనుకుంటున్నావా? ఇప్పుడు అతనికి ఏమన్నా ఆస్తి అనేది వచ్చేది ఉంటే, ఆ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత ఏ ఆస్తి అయితే వస్తుందో ఆ ఆస్తి ఈ పిల్లకి ఎంత హక్కు ఉంటుందో ఆ పిల్లకి అంతే హక్కు ఉంటుంది. అది కూడా నీకు చెప్పేస్తున్నా. ఆవిడకి లాపరంగా తెలుసో తెలీదో, అంటే భార్యగా ఆవిడకి స్థానం ఉండదు, కానీ ఆ బిడ్డ అనేది ఆయన బిడ్డ అన్నప్పుడు ఆ బిడ్డకు కూడా వస్తుంది. అది మటుకు మీరు తెలుసు. ఆ విధంగానే కాదు మేడం, ఇప్పుడు ఆమెకి ఎట్లుందో అట్లా రాసి మేడం, మాకు అదే మేము కావట్లేదు. ఆమె పిల్ల పుట్టింది కాబట్టి అంతే అంతే. ఎంత తదనంతరం ఆస్తి మొత్తం కావాలి మాకు, అది మీరు మాట్లాడేది కరెక్ట్. ఎట్లయినా ఆమెకి ఇస్తారు, నాకు ఇస్తారు కదా మేడం. ఆమెకి ఆ పిల్లలకి ఇస్తారు, వాళ్ళ పిల్లలకి మా పిల్లలకి ఇస్తామంటారు కదా. అది అట్లనే ఆయన పోయినప్పుడైనా పోవాలని మేము కోరుకోము, ఆయన ఉన్నప్పుడు అయినా సరే, ఆయన పోయినప్పుడైనా సరే మాకు వస్తుందని చెప్తారు కదా. నేను ఆయన తోటి ఉండాలంటే నాకు నమ్మకం కుదరట్లేదు, ఎందుకంటే నాకు అనుభవం అయింది మేడం. ఇప్పుడు ఏంటంటే నా పెళ్లి ఖర్చు ఎంత అయిందో అందులో ఉంది కదా మేడం, అందులో ఏమేమి ఖర్చు పెట్టిరో ఎంత అయిందో ఆ ఖర్చు ఇచ్చేయమను, ఇచ్చేస్తే నేను ఆయన డైవర్స్ ఇచ్చేస్తా. నాకు ఆయన పోయిన తర్వాత ఆ పిల్లకి ఆదరవు ఇస్తున్నారు కదా, అది ఇచ్చేసేయమను. అలా కాదమ్మా, మీరు డైవర్స్ ఇస్తానంటే డైవర్స్ కి లీగల్ గా డైవర్స్ ఇచ్చిన తర్వాత అతను ఏమేం చేయాలన్నది ఒక లా ఉంటది, దాని ప్రకారం ఇస్తాడు. అప్పుడు ఏం చెప్తారంటే, అదే ఇతనికి ఉన్న ఈ ఆస్తి ఏదైతే ఉందో అందులో మీ పిల్లలకి వాటా అన్నది వస్తుంది, అతను నెల నీకు ఇంత ఇవ్వాలి, నువ్వు బ్రతకడానికి, నువ్వు నీ కూతురు బ్రతకడానికి ఇంత ఇవ్వాలి అని వస్తుంది. మేడం మీరు అన్నది కరెక్ట్, అన్న కూడా చాలా లోతుల పోతుంది. మీరు అన్నట్టు మేమేం పెట్టామో తిండి పెట్టామో అవన్నీ రావు నువ్వు అన్నది కరెక్ట్. అయితే వాళ్ళకి తోసింది ఎంతనో మేము పెట్టామన్నట్టుగా నాకు విమానం ఉంటే ఇంత ఇస్తామని ఒప్పుకోమని మేము అక్కడికి ఆపేస్తాం, మా పిల్లలు మేము నడుపుకుంటాం. అంటే వాళ్ళు మీరు వాళ్ళని వదిలేస్తారు, ఆమె సంసారం చేసుకోవచ్చు, వాళ్ళకి ఎంతో కొంత మీ పిల్లకి ఇవ్వడానికి వాళ్ళు రెడీనా అని అడుగుతున్నారు. అంతే మేడం, వాళ్ళ ఇంటికి పోతే మేము ఏమైనా గొడవ చేస్తే మీకు ఫోన్ చేయమని, దానికి మేము రెడీ.
మీరు అట్లాగైనా సెటిల్మెంట్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నారా? రెడీ మేడం. ఆ? సరే ఎంత ఇస్తారు? ఇప్పుడు 50% ఇవ్వాల్సి వస్తుంది. నాకు వచ్చే దాంట్లో ఇద్దరికి 50-50 ఇస్తారు. అవును మేడం. మీకు ఎంత ఏదొస్తే అది. ఏదొస్తుంది అంటే అది ఆ ఇల్లు అనేది అమ్మిన తర్వాత మీ భాగం ఎంత అయితే అది ఇప్పుడు అమ్మరు, ఆయన పెద్ద అయిన తర్వాత అమ్ముతారు, అంతే కదా? ఇప్పుడే అమ్మేస్తారా? 3 లక్షల అప్పు ఉంది మేడం. 3 లక్షలు. సో మీరు అంతే అప్పు కట్టేయాలి. సో మీరు ఆ అప్పు కట్టేసి ఆ తర్వాత బ్యాలెన్స్ ఎంత వస్తే అందులో మీకు వచ్చే భాగంలో సగం ఇవిడికి సగం ఆవిడకి ఇస్తారు, అంతే. ఎంతకు పోద్దండి ఇల్లు? 15 లక్షలు. 15 లక్షలు. సో మీకు అప్పులు 3 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు పోతాయి, 12 లక్షలు. 12 లక్షలు. మీకు ఎంతమంది పిల్లలు? నలుగురు ఆడపిల్లలు, ఒక ఆడపిల్ల, 4 కొడుకులు. 4 కొడుకులు. 5గురా మీరు? 5 12 డివైడెడ్ 3 లక్షలు. మనిషికి 3 లక్షలు వస్తుంది. 3 లక్షల్లో 1,50,000 ఇవిడికి 1,50,000 ఆవిడకి ఇస్తారా? అంటే మేడం మీరు అన్నది కరెక్టే. 1,50,000 కూడా మాకు వద్దు, ఆమె పేరు మీద ఇచ్చేసేమను. కాకపోతే మా బంగారం మాకు కావాలి, బండి పైసలు కావాలి. బండి పైసలు కావాలి. బండి ఇచ్చేస్తాం. బండి ఇచ్చేస్తారు. మాకు అవసరం లేదు, మేము దానికి ఎక్కువ కట్టినాం మేడం. బండి ఎందుకు ఇస్తాం? ఇంకా బండి పైసలు ఆయన ఎన్ని కట్టిండో అన్ని ఇచ్చేస్తాం మేడం. మేము 20,000 కట్టిన అంటుండు. ఆ 20,000 అలా పట్టేసుకొని మాకు 1,60,000 1,40,000 ఇచ్చేయమను. ఓకే, బండి మీద ఉంచుకోండి. ఓకే, మా బండి బాగానే మాకే ఉంది ఉంటది. కదా. మేము తెచ్చుకున్న బండి మాకే ఉంటది. ఇప్పుడు 1,40,000 ఇవ్వాలి, మళ్ళీ బంగారం ఇవ్వాలి, ఇవన్నీ ఇవ్వాలి, మరి భాగం ఇవ్వాలి. అంటే నేను ఏం సంపాదిస్తాను? బాగా మెట్టి పైసలు ఇవ్వాలి. భాగం ఇస్తాం మేడం. మరి నువ్వు అమ్మాయి నగలు ఎందుకు అమ్మావు? అమ్మలే మేడం, గిరి పెట్టాను 27,000. తీసి ఇచ్చేసే. అదే వాళ్ళు అడుగుతున్నారు. వాళ్ళు అడిగారు అదే కదయ్యా. పల్లవి, ఇప్పుడు మీ అమ్మా నాన్న చెప్పినట్టు డబ్బులు సెటిల్మెంట్ అంటే ఇప్పుడు అబ్బాయి ఏమంటున్నాడు, నీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాళ్ళ ఇల్లు అమ్ముకుంటే వాళ్ళకి 15 లక్షలు వస్తుంది. 3 లక్షలు వాళ్ళకి అప్పు తీరిపోతుంది. అప్పు వాళ్ళు తీర్చుకోవాల్సిందే. మీరు ఎవరన్నా అతని అప్పు అతను తీర్చుకోవాలి. అది ఎవరు చెప్పడానికి ఉండదు, ఏ చట్టం చెప్పడానికి కూడా వద్దనడానికి లేదు. ఆ మిగిలిన 12 లక్షల్లో ఆయనకు 5 పిల్లలు అంట. ఒక అమ్మాయి 4 అబ్బాయిలు కదా. ఇవాళ రేపు అమ్మాయిలకు కూడా ఇవ్వాలి ఆస్తి, అర్థమవుతుందా? సో అందుకని వాళ్ళ 5గురికి డివైడ్ చేస్తే 12 లక్షలు 3 ఎక్కడ వస్తుంది? 15 లక్షలలో 3 లక్షలు వెళ్ళిపోతుంది, అప్పు వెళ్ళిపోతుంది. 5 డివైడెడ్ అంటే ఆల్మోస్ట్ 2.5 2.5 లక్షలు వస్తుంది అతని భాగం. సరేనా?